బలిపీఠంపై ఆర్టీసీ కార్మికుడు ముగ్గురు డ్రైవర్ల ఆత్మహత్య యత్నం. బొబ్బొబ్బొబ్బొబ్బా బాధ అనిపిస్తుందా? యోగి చూడు, నర్సంపేటలో శంకర్ గౌడ్ గురువారం నల్లగొండలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యానికి యత్నించిన మిర్యాలగూడ డిపో డ్రైవర్ రావుల వెంకయ్యను అడ్డుకుంటున్న కార్మికులు. ఆత్మహత్యం చేసిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ను వరంగల్ ఎంజీఎం దవాఖానాలో పరామర్శించి ధైర్యం చెప్తున్న బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి ఎందుకు వచ్చిందంటే ఆయన నియోజకవర్గం బిడ్డనే. ప్రభుత్వం వెంటనే దిగిరావాలని న్యాయమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గురువారం మెదక్ డిపో ఎదుట ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులను అడ్డుకుంటున్న పోలీసులు. మరి ఏం జరుగుతుంది ఒక్కసారి చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను దగా చేసిందని కలత. నర్సంపేటలో నిప్పండించుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్, నల్లగొండ డిపో ఎదుట పెట్రోల్ పోసుకున్న వెంకన్న, ఖమ్మంలో గడ్డి మందు తాగిన కార్మికుడు లింగారెడ్డి. దుర్ఘటనలపై ప్రభుత్వానిదే బాధ్యతని జేఏసీ హెచ్చరిక. సమ్మె ఉధృతం, రెండో రోజు డిపోల్లోనే బస్సులు, అడ్డంగా దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ క్యాబులు, శిక్షణ లేని వారికి స్టీరింగ్, ఆసిఫాబాద్లో ప్రమాదం. మాట మార్చడం అంటే మోసగించడమే అంటున్నారు జగ్గారెడ్డి. నేడు కార్మిక జేఏసీలతో మంత్రుల సబ్ కమిటీ చర్చలు. ఎందుకు ఈ చర్చలు ఎందుకు ముందు పెడతలేరు? ముగ్గురు ఐఏఎస్లను పెట్టినాం, వాళ్ళు 3 వారాల తర్వాత ఇస్తాడు కమిటీ చేస్తాం. ఈ కమిటీలకు అగ్గిదలుగా గుల్జారాజు చచ్చిపోతే కమిటీ చేసిన పొన్న ప్రభాకర్ ఏడవన్నావా? కమిటీ ఏడున్నది? కమిటీ నివేదిక బయటకు వచ్చిందా ఓల్డ్ సిటీలా? ఇప్పుడు కమిటీ చేసి కార్మికులను మళ్ళీ సర్వనాశనం చేయడానికి నీ కమిటీ 2.5 సంవత్సరాలు వచ్చింది కాంగ్రెస్ వచ్చి. మనం ఇచ్చిన హామీలేంది? మనం గద్దెనెక్కినాం కదా, ఒక్కొక్కని నల్లమల అడవుల నుంచి తొక్కుకుండా పైకి వచ్చి గద్దెనెక్కినాం కదా. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులను, ఆర్టీసీ డ్రైవర్లను, ఆర్టీసీ కండక్టర్లను, ఆర్టీసీ ఉద్యోగులను తొక్కుకుండా పైకి వస్తున్నారా మీరు? సిగ్గు అనిపిస్తలేదే కొంచెం? అన్నమే తింటున్నాం కదా, పొద్దున్న లేసే వేరే తింటలేం కదా. ఇచ్చిన హామీలని అడుగుతున్నారు కదా వాళ్ళు. ఘోరం రా నాయన. మళ్ళీ ఉమ్మడి పాలన నాటి రోజులు కనిపిస్తున్నాయి. ఉద్యమ కాలం నాటి దృశ్యాలు పునరావృతం అవుతున్నాయి. వాస్తవం వాజీబాదే. నేడు స్వరాష్ట్రం కోసం యువకుల బలిదానాలు, నేడు ఆర్టీసీ కార్మికుల బలవర్మరణాల యత్నాలు, అగ్నిఖిలలు, ఆగ్రహ జ్వాలలు. విషాదం ఏంటంటే నాడు నేడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే. మరి కాంగ్రెస్కు గట్టనే ఉంటుంది. కాంగ్రెస్ వస్తే రేవంత్ సర్కార్ ఎగవేసిన హామీల సాక్షిగా సమ్మె ఉధృతంగా సాగుతున్న వేళ ముగ్గురు ఆర్టీసీ కార్మికులు ఒకే రోజు ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారింది. నర్సంపేట బస్టాండ్లో శంకర్ గౌడ్, నల్లగొండ డిపో ఎదుట వెంకన్న, ఖమ్మంలో లింగారెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. ముగ్గురు డ్రైవర్లే. అందులో అందరూ కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయిన బాధితులే. ఈ బాధితులకు ఎవడరా ఆన్సర్ చెప్పేది? కాంగ్రెస్ సర్కార్ నమ్మక ద్రోహం, సమ్మె విచ్ఛిన్నానికి చేస్తున్న కుట్రలతో కలత చెందిన ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్లు గురువారం ఆత్మహత్యానికి ప్రయత్నించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఆ హక్కును కూడా రేవంత్ ప్రభుత్వం కాల రాస్తున్నదని, ఇక తమ సమస్యలను పరిష్కారం అయ్యే దారి కనిపించడం లేదన్న మనస్తాపంతో ఆ నర్సంపేటలో డ్రైవర్ ఒంటికి నిప్పండించుకుని 80% కాలిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నల్గొండ బస్ డిపో ఎదుట ఇంకో డ్రైవర్. మరి శంకర్ గౌడ్ కన్నుమూత అని నిన్న రాత్రి వచ్చింది. హాస్పిటల్కి తీసుకొచ్చే మార్గ మధ్యంలోనే ఆ డెడ్ బాడీని డిఆర్డిఓ హాస్పిటల్లో పెట్టినట్టు వస్తుంది. ఏదో చనిపోయినడని వార్తలు వస్తే ఇక అప్పటికప్పుడు ఆగమాగమైన పొన్నం ప్రభాకరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలను కంట్రోల్ చేసేసిండు. ఎక్కడ మనం చెప్పింది వార్తలు రావద్దు, మనం చెప్పిన తర్వాతనే చచ్చిపోయిందని వార్తలు రావాలి, అప్పటి వరకు వార్తలు రావద్దని మెయిన్ స్ట్రీమ్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ పేపర్లను కంట్రోల్ చేసి అందుగురించి నీకు ఏ పేపర్ వాడు కూడా రాత్రి 9 గంటల లోపు అప్డేట్ జరిగినా కూడా ఆ అప్డేట్ వార్తనే ఇవ్వాలి ఏ పేపర్ వాడు. మనం ఇచ్చినాం ప్రజా వాయిస్లో.
నర్సంపేటలో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాలతో పాటు పలు టీవీ ఛానళ్లలోని వార్తలు వెలువడ్డాయి. అయితే దాన్ని అధికారులు ఎవరు ధృవీకరించలేదు. వరంగల్ నుంచి హైదరాబాద్ కంచన్బాగ్లోని డిఆర్డీఓ అపోలో దవాఖానకు తీసుకువచ్చేసరికి శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే 80% కాలిపోయింది శంకర్ గౌడ్. ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారా నాయన? వాళ్ళ ఆవేదన అంతా ఒకటే. అధికారం రాకముందు మీరిచ్చిన మేనిఫెస్టో ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎలక్షన్ల ముందు ప్రతి సభలో ప్రతి ఊర్లో మేము అధికారంలోకి రాగానే ఆర్టీసీని విలీనం చేసుకుంటా అన్నారు. మరి ఈ ఆర్టీసీ విలీనం ఎటువైంది? ఈ ఆర్టీసీ విలీనము ఎటువైంది? ఆర్టీసీ విలీనం అనే మాట ఎటువైంది? ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మేము స్థిరపడతాం అనుకున్నారు పాపం. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మేము స్థిరపడతామని వాళ్ళు అనుకున్నారు. ఏమైంది మరి? ఆర్టీసీ వాళ్ళు మళ్ళా ఎందుకు అట్లనే ఉండాలి? యూనియన్లు లేవు, యూనియన్లను మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పిండు. మేము పునరుద్ధరిస్తాం, కేసీఆర్ దుర్మార్గుడు కాబట్టి మీకు అంతా మంచిగా చేస్తామని చెప్పిండు. మరి ఎటువైంది అంతా మంచిగా చేస్తే? ఎంతమంది ఇప్పటికే 3 ఒక ఆయన ఖతమే అయిపోయిండు, ఇంకిద్దరు ఆగమవుతున్నారు. ఎంతోమంది వస్తే మళ్ళా ఆర్టీసీని పునరుద్ధరిస్తారు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటారు. పక్కా రాష్ట్రాలలో ఇట్లనే ఉండదా? ప్రతి శాఖలో ప్రైవేట్ను పెంచి పోషించి తద్వారా మనం లబ్ధి పొందే ఇట్లనే ఉన్నదా రాష్ట్రాలలో? ఇంత దుర్మార్గం మారా. ఇగో ఈయన పట్టుబాటు తెచ్చినాడు నిన్న పొన్నం ప్రభాకర్ను సీఎం రేవంత్ రెడ్డి. అంతా నీ వాళ్ళే. పొన్నంపై సీఎం రుసరుస. అధికారం చేతిలో ఉండి సమ్మెను ఆపలేదు. ఇంత చిన్న అంశాన్ని నా దాకా తీసుకొస్తారా? ముందే జాగ్రత్త పడితే ఇంతవరకు వచ్చేది కాదు. క్యాబినెట్ భేటీలో మంత్రిపై రేవంత్ ఫైర్. మరి ఫైర్ అంటే మా పొన్నం ప్రభాకర్ అన్న ఉద్యమకారుడాన్ని మేమందరం జై పొన్నం అని చెప్పేసి హుస్నాబాద్కి పోయి పొన్నమన్న గెలవాలని చెప్పిన దాంట్లో నేను కూడా ఉన్నా. 3 సార్లు పోయినా హుస్నాబాద్. మరి ఆ పొన్నమన్న గెలుచుడితోనే పొన్నమన్న కళ్ళు ఇట్లా స్ట్రైట్ చూడాలి, కింద చూడాలి, కానీ పొన్నమన్న కళ్ళు పైకి చూస్తున్నాయి. అంత యాటిట్యూడ్ ఏందో మాకు అర్థం కాదు. ఇప్పటికే సిద్దిపేటలో సొంత కొడుకు పేరు మీదే కబ్జాలు పెట్టినని వార్తలు వచ్చినాయి. చక్రధర్ గౌడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టర్కే నోటీసులు వస్తున్న పరిస్థితులు. మరి ఇప్పటికైనా మారరా అట్లనే ఉంటారా? మీ ఇష్టం కాదు. కానీ కార్మికులకు మాత్రం మంచి చేయండి జరా. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వంలో విలీనం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఆర్టీసీ కార్మికులు స్థిరపడతారంటే మూకుమ్మడి గంప గుర్తుగా ఆర్టీసీ కార్మికులు అందరూ మాట్లాడుకొని మీకు కాంగ్రెస్ కోట్లు వేసిండ్రు. అప్పుడు కేసీఆర్ గదే మోసం చేసే, ఆ మోసాన్ని తట్టుకోలేకే మీకు ఓట్లేసే. మీరు గిదే మోసం చేస్తే మీరు వాస్తవంగా మీరేదో పెట్రోల్ పోసుకొని డీజిల్ పోసుకొని నిప్పండించుకోవడం కాదు. ఈ నాయకుల ఇండ్లకు నిప్పులు పెట్టండి, పీడ పోతుంది. ఎవడైతే మీకు హామీ ఇచ్చిండో వాడి ఇండ్లకు పెట్టండి. మనం ఎందుకు చావాలి? జీవితం ఒక్కటే కొట్లాడి సాధించాలి. మనం ఎందుకు చావాలి? మన సావుల మీద పేరాలు ఏర్కొనే రకం రాజకీయ నేతలు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఒకసారి వెళ్ళండి, దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దరిద్రులు ఎందుకు ఇస్తారు రాబాయ్ హామీలు? ఇక కాళేశ్వరంలో మనం నిలువునా ఇరుక్కుపోయినాం. నీళ్ళు ఇస్తామా? ఒకవేళ ఇస్తే కేసీఆర్ హీరో అవుతాడు. వ్యూహ రాహిత్యంలో అపఖ్యాతి మూటగట్టుకున్నాం. 1,00,000 కోట్ల అవినీతి అని ఆరోపించి తొందరపడ్డాం. కమిషన్ తప్పు పట్టింది కేవలం 7,500 కోట్లనే. సుప్రీంకోర్టుకు వెళ్ళిన లాభం లేదు, ఉల్టా నష్టం. ఎస్పీ ఎల్పీ వేసిన అక్కడ ఇదే తరహా తీర్పు రావచ్చు. బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలంటే సిబిఐ ఒకటే దిక్కు. ఢిల్లీకి వెళ్దాం, కేంద్రంపై ఒత్తిడి తెద్దాం, ఒప్పిద్దాం. కేబినెట్ సమావేశంలో మంత్రుల అంతర్బంధనం. ఎజెండా పక్కకు, కాళేశ్వరం తీర్పు, ఆర్టీసీ పైనే చర్చ. ఇప్పుడు ఏమి లేదు. బీఆర్ఎస్లో ఉన్న కేసీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, కేటీఆర్ని కావచ్చు,
ఈ 2 సంవత్సరాలు ఒకదానిపైన ఒకటి బ్లేమ్ చేసినాం. ఇక బ్లేమ్ చేయడానికి ఏం లేదు, ఇప్పుడు బ్లేమ్ చేయడానికి ఏం లేదు. సరే ఈ 2.5 సంవత్సరాలు మనం ఏమైనా పీకి కట్టలు కట్టి ఏమన్నా కేసీఆర్ ఇచ్చిన దళిత బంధు కావచ్చు, కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కావచ్చు, కనీసం ఈ మేజర్ 3 మనం ఇంప్లిమెంట్ చేస్తామంటే అది లేదు. ఎట్లా నమ్ముతారు చెప్పు ప్రజలు? వాడిని వీడిని మభ్య పెట్టాలి. ఓటుకు వాడు 500 ఇస్తే మనం 1000 ఇవ్వాలి, వాడు 1000 ఇస్తే మనం 1500 ఇవ్వాలి, వాడు 1500 ఇస్తే మనము అవసరం అంటే 2000, 2500 ఇచ్చి ఓట్లు వేయించుకోవాలి, గద్దెనెక్కాలి. ఇదే సిద్ధాంతం.